రైట్స్ అండి. మరి మనం ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అంశాలను చూస్తున్నాం. ఆదిలాబాదు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన ఉంటుంది. ఈ ఆదిలాబాదును యదులాపురం అని కూడా అంటారు. ఈ ఆదిలాబాదుకు ఆదిల్ షా అనే వ్యక్తి పరిపాలించడం వలన ఆ పేరు వచ్చింది. మరి ఆదిలాబాదును తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అంటారు. ఎందుకు తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అంటారు అంటే, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా చల్లగా శీతలముగా మంచుతో ఉంటుందో ఆ రకంగానే ఇక్కడ మంచు ఉండకపోయినప్పటికీ ఆ రకంగానే చల్లగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఆదిలాబాదును తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా గోండు ప్రజలు ఉన్నారు, గిరిజన ప్రజలు ఉన్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గోండు ప్రజల గురించి, అదే రాజగోండులు లేదా గోండులు, వీళ్ళ గురించి అధ్యయనం చేయడానికి 1940వ సంవత్సరంలో నిజాం హైమండార్ఫ్ అనే వ్యక్తిని పంపించడం జరిగినది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రధాన ప్రసిద్ధి చెందిన నది ప్రవహిస్తుంది. ఈ ఆదిలాబాద్కు దక్షిణంగా ఇలా ప్రవహించే ఈ నది పేరు ఏం పేరంటే గోదావరి అని చెప్పవచ్చు. ఇలాంటి గోదావరి నదికి ఎడమవైపు నుంచి వచ్చి కలిసే ఒక ఉపనది ఉంది. ఆ ఉపనది పేరే ఏమి పేరు అనే విషయాన్ని మనం చూస్తే కండెం నది. ఏనదండి? కండెం నది. మరి ఈ కండెం నదికి సంబంధించిన విషయాలను కనుక మనం గమనిస్తే, కండెం నది అనేది ఆదిలాబాద్ జిల్లాలోని బోధు తాలూకాలోని బోతాయ్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది. అలా జన్మించే ఈ కండెం నది దక్షిణంగా ప్రవహించి గోదావరిలో కలుస్తూ ఉన్నది అని చెప్పవచ్చు. కండెం నది. మరి ఆదిలాబాదులో ఉన్న చారిత్రక మరియు దర్శనీయ ప్రదేశాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇలాంటి కండెం నది పైన ఒక ప్రసిద్ధి చెందిన జలపాతం ఉన్నదండి. ఆ ప్రసిద్ధి చెందిన జలపాతాన్ని మనం ఏమంటున్నాము అనే విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, కుంతల జలపాతం అనే పేరుతో పిలుస్తున్నాండి. కుంతల జలపాతం, కుంటాల వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తాము. ఇంగ్లీష్లో కుంతల జలపాతం అని చెప్తున్నాము. మరి కుంతల అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఎలా వస్తే అలానే వచ్చింది అని చెప్పవచ్చు. అదే ఎలా వచ్చింది అంటే మనకు తెలుసు. ఏమని? కాళిదాసు అనే ఒక వ్యక్తి ఉంటాడు. కాళిదాసు అనేక గ్రంథాలు రాశాడు. అలాంటి గ్రంథాలలో ఒక ప్రసిద్ధి చెందిన గ్రంథమే అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పవచ్చు. మరి ఈ అభిజ్ఞాన శాకుంతలంలో మనకు అనేక వివరాలను వివరించడం జరిగింది. ఈ అభిజ్ఞాన శాకుంతలంలోని కుంతల అనే పేరు మీదుగా ఈ జలపాతానికి కుంతల జలపాతం వచ్చిందని ఒక ప్రతీతి. మరొక ప్రతీతి ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే, ఓకే అండి, దుష్యంతుడు అనే ఒక పాలకుడు ఉంటాడు. దుష్యంతుడు దుర్యోధన దుశ్శాసనం అని చెప్పేసి మీరు పాటలు వింటుంటారు. అలాంటి వాటిలలో ఒక వ్యక్తి పేరే దుష్యంతుడు అండి. దుష్యంతుని యొక్క భార్య పేరు ఏమి పేరు అంటే శాకుంతల అని చెప్పవచ్చు. ఈ శాకుంతలలో షాను మింగేయగా మిగిలిన పదమే ఏమిటి అంటే కుంతల. అంటే మిగిలిన పదం ఏంటిది? కుంతల. మరి ఇలాంటి కుంతల పేరు మీదుగానే ఈ జలపాతానికి కుంతల జలపాతం అనే పేరు వచ్చినట్లుగా మరొక ప్రతీతి అని చెప్పవచ్చండి. మరి సాధారణంగా ఈ ఆదిలాబాద్ జిల్లా ఇలా ఉన్నదండి. అయితే ఇక్కడ భారతదేశం దక్షిణ భాగం ఇలా ఉంటే, ఇక్కడ సైడ్ ఉండే కనుమలను ఏమంటాం మనం? పశ్చిమ కనుమలు అంటాం. ఇక్కడ సైడ్ ఉండే కనుమలను ఏమంటాం? తూర్పు కనుమలు అంటాం. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుసుకుంటాయండి? తమిళనాడులోని నీలగిరి కొండలలో గల గూడలూరు అనే ప్రదేశం వద్ద కలుసుకుంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రసిద్ధి చెందిన ప్రాంతమే ఊటీ లేదా ఉదకమండలం అని చెప్పుకోవచ్చు. ఊటీ లేదా ఉదకమండలం అని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఈ పశ్చిమ కనుమలు ఇలా ఉన్నాయి కదండి. ఈ పశ్చిమ కనుమల యొక్క ఈ ఏరియాను మనం ఏమంటామంటే సహ్యాద్రి కొండలు అనే పేరుతో పిలుస్తున్నాము. సహ్యాద్రి కొండలు అనే పేరుతో పిలుస్తున్నాము. ఈ సహ్యాద్రి కొండలు అనేవి సాధారణంగా సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి అంటే 45 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ సహ్యాద్రి కొండలు ఆదిలాబాద్లో కూడా కొంతమేర విస్తరించి ఉన్నాయి. ఆ కొంతమేర విస్తరించిన ఆ సహ్యాద్రి కొండల మీదుగా ప్రవహించే నది ఆ నది
ఏ నది అనే విషయాన్ని మనం చూస్తే ఖండం నది. ఈ ఖండం నది సహ్యాద్రి కొండల మీదుగా ఇలా ప్రవహించుకుంటూ వచ్చి ఇలా కింద పడిపోతున్నాయి నీళ్లు. అలా ఎత్తైన ప్రదేశం నుంచి ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడడాన్నే మనం జలపాతం అంటాము. అలా సహ్యాద్రి కొండలలో ఎంత ఎత్తులో ప్రవహిస్తుంది ఈ ఖండం నది అంటే 45 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది అని చెప్పవచ్చు. దీనినే మనం అడుగులలో చెప్తే ఇది ఎన్ని మీటర్ల అడుగుల ఎత్తులో ఉంది అంటే 147 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంది అని చెప్పవచ్చు. మరి ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన జలపాతమే కుంతాల జలపాతం, కుంటాల వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే టీఎస్లోనే రెండవ అతి ఎత్తైన జలపాతం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే కుంటాల వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఇది 949 మీటర్ల హైట్లో ఉంటుంది. మరి భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. ఇది 455 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కర్ణాటకలోని వారాహి నది పైన ఉంటుంది. మరి అలానే చూస్తే తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏమిటి అని అంటే గద్దలసిరి జలపాతం. మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత దాని గురించి చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం రాసుకున్నాం? ఇక్కడ కుంతాల జలపాతం గురించి రాసుకున్నాం. ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన జలపాతం ఏది అంటే ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన జలపాతం ఏమిటి అనే ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దేశంలోని ఉన్న టుగ్ జలపాతం అని చెప్పవచ్చు. ఇది టుగ్ నది పైన కలదు. నెక్స్ట్ భారతదేశంలో రెండవ ఎత్తైన జలపాతం కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఇది శరావతి నదిపై కలదు. దీని యొక్క ఎత్తు వచ్చేసి 253 మీటర్లు అని చెప్పవచ్చు. అలాగే చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతి ఎత్తైన జలపాతం ఏంటంటే ఈ కుంతాల జలపాతం అని చెప్పవచ్చండి. ఇది ఆదిలాబాద్లో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన జలపాతం. సరే, ఇక్కడ జలపాతం అనేది ఒకటి ప్రస్తావనకు వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ చెప్పుకోవాలి. ఇక్కడ సెకండ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది అంటే డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటూ వస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తే ఫస్ట్ ఉన్నది ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్లో ఉన్న దీని గురించి చెప్పుకున్నాము. మరి దీనికి రిలేటెడ్గా ఉన్న జలపాతం మరొకటి ఉందండి. ఆ జలపాతం పేరు ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే వెరీ గుడ్, ఏమిటండి? రైట్, ఆ జలపాతం పేరే గద్దలసిరి జలపాతం అని చెప్పవచ్చండి. గద్దలసిరి జలపాతం. ఈ జలపాతం గద్దలసిరి జలపాతం. మరి ఈ గద్దలసిరి జలపాతానికి సంబంధించిన విషయాలను చూస్తే గద్దలసిరి జలపాతం ఓకే అండి. గద్దలసిరి జలపాతాన్ని మరొక పేరుతో పిలుస్తాము. ఆ మరొక పేరు ఏమి పేరు అంటే ముత్యం ధార జలపాతం అనే పేరుతో కూడా పిలుస్తాము. ముత్యంధార జలపాతం. ఇది ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని కనుక మనం చూస్తే మూలుగు జిల్లాలో ఉన్నది అని చెప్పవచ్చు. మూలుగు జిల్లాలో ఏ మండలంలో ఉన్నది, ఏ గ్రామంలో ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తే వెంకటరామపురం అనే మండలంలో వీరభద్రపురం అనే గ్రామంలో ఉన్నది. మరి తెలంగాణలో రెండవ అతి ఎత్తైన జలపాతం ఆదిలాబాద్లో ఉంది అన్నాం. అది ఏ నది పైన ఉంది అనుకుంటే ఏ నది పైన ఉన్నది అని చెప్పుకున్నామండి? ఖండం నది పైన ఉన్నది అని చెప్పుకున్నాం. మరి తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం పేరే గద్దలసిరి జలపాతం లేదా ముత్యంధార జలపాతం. ఇది ఏ నది పైన ఉన్నది అనే విషయాన్ని కనుక మనం చూస్తే వెరీ గుడ్, ఏ నది పైన ఉన్నదండి? గోదావరి నది పైన ఉన్నది అని చెప్పవచ్చు. గోదావరి నది పైన ఉన్నది. మరి ఇది ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నది అంటే 700 అడుగుల ఎత్తులో ఉన్నది అని చెప్పవచ్చు. 700 అడుగుల ఎత్తులో ఉన్నది. మరి ఈ 700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జలపాతమే తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం అని చెప్పవచ్చండి. తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం అని చెప్పవచ్చు. అతి ఎత్తైన జలపాతం అని చెప్పవచ్చు. మరి ఈ రకంగా
గద్దెలసిరి జలపాతం లేదా ముత్యందార జలపాతానికి సంబంధించి చూసినామండి. ఇది ములుగు జిల్లాలో వెంకటరామపురం అనే మండలంలో వీరభద్రపురం అనే గ్రామంలో ఉంది. గోదావరి నది పైన ఉంది. 700 అడుగుల ఎత్తులో ఉంది. తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం అని చెప్తున్నాము. రైట్స్ అండి. మరి ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న చారిత్రక ప్రదేశాలు మరియు ప్రకృతిపరమైన అంశాలను చూసాం. అందులో భాగంగానే ఈ కుంతల జలపాతానికి సంబంధించిన విషయాలను చూడడం జరిగింది. మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి అంటే పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి అనేది మీకు జనరల్గా తెలంగాణ జాగ్రఫీలో వస్తుంది. అక్కడ మీరు నేర్చుకుంటారు. అయితే మరి ఇక్కడ మన ఆదిలాబాద్ చెప్పుకున్న తర్వాత ఏం చెప్పుకోవాలనే విషయాన్ని మనం చూసినట్లయితే ఓకే అండి. ఏడిబి అంటే ఆదిలాబాద్ నుంచి విడిపోయిన జిల్లాలు ఏడిబి అట్నే ఉన్నదండి. మరొకటి ఏంటండి నిర్మల్ అనే ఒక జిల్లా ఉందండి. అదే మాదిరిగా ఆదిలాబాద్ నుంచి విడిపోయిన జిల్లాలలో మరొకటి ఏంటంటే కొమరంభీం ఆసిఫాబాద్. మనం సింపుల్గా ఆసిఫాబాద్ అని చెప్పి రాసుకోవచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్. మనకు కొమరంభీం ఆసిఫాబాద్ అనగానే ఒక పాట గుర్తుకొస్తుంది. ఆ పాట ఏమిటి అని అంటే కొమరం భీముడు ఓకేనండి. ఆ రకమైన పాట మనకు గుర్తుకొస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్. అది దీంతో పాటు మరొక జిల్లా ఏర్పడ్డది. అది ఏమిటి అంటే మంచూరియా అని చెప్పవచ్చండి. ఏంటిదండి? మంచిర్యాల. రైట్. నేను అన్నాను, మీరు అట్నే అనుకుంటారండి? కాదు, మంచూరియా అని గుర్తుంచుకుంటే మంచిర్యాల అనేది గుర్తుంటుంది అనేది ఇక్కడ ఉద్దేశం అండి. మరి ఈ రకంగా మనం చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా నుంచి విడిపోయాయి లేదా ఏర్పడ్డాయి అని చెప్పుకున్నాం. మరి ఆదిలాబాద్లో ఉండే ప్రకృతిపరమైన అంశాలలో భాగంగా మనం ఖండం నది, కుంతల జలపాతం చెప్పుకున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ నిర్మల్ అనే జిల్లాలో ఉన్నది ఏంటిది అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే అండి. నిర్మల్ ఓకే అండి. నిర్మల్ అని చెప్పవచ్చండి. సరే, నిర్మల అనగానే మనకు సాధారణంగా గుర్తుకొచ్చే పాట ఏంటంటే బతుకమ్మ పాటలలో ఓ నిర్మల అనే ఒక పాట గుర్తుకొస్తుందండి. ఓకే, నిర్మల్ అనే పేరు ఎలా వచ్చింది అంటే నిమ్మనాయుడు. ఓకే అండి. నిమ్మ నాయుడు అనే పేరు మీదుగా వచ్చిందే నిర్మల్ అని చెప్పవచ్చు. మరి ఇంతకీ ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఏమిటి అండి? ప్రధానంగా రైట్స్ అండి, జ్ఞాన సరస్వతి దేవాలయం. ఏ దేవాలయం అండి? జ్ఞాన సరస్వతి దేవాలయం అని చెప్పవచ్చండి. జ్ఞాన సరస్వతి దేవాలయం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సరస్వతికి సంబంధించిన ఒక మంత్రాన్ని జపించేవాళ్ళం. ఆ రకంగా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని చెప్పేసి ఇలా చదువుతున్నాం కదా. అలాంటి పేరు మాదిరిగా చూస్తే ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవాలయం అని చెప్పుకోవచ్చు. మరి ఇది సాధారణంగా ప్రస్తుతం పాత పద్ధతిలో అయితే పాత తెలంగాణ 10 జిల్లాలలో అయితే ఆదిలాబాద్లో ఉంది. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది అంటే నిర్మల్ జిల్లాలో ఉన్నది అని చెప్పవచ్చు. రైట్. మరి నిర్మల్ జిల్లాలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయానికి సంబంధించిన విషయాలు మనం గమనిస్తే సాధారణంగా ఇది ఉదాహరణకి నిర్మల్ జిల్లా అనుకుందామండి. ఇలా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహించే నదినే గోదావరి నది అంటారు. గోదావరి అనే ఒక నది ఉంటుందండి. ఈ గోదావరి నది పరిసర ప్రాంతంలోనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన ఒక ఋషి. ఆ ఋషి పేరు ఏం పేరంటే వ్యాసర మహర్షి అని చెప్పవచ్చు. ఇతడు ఈ నది తీరాన తనకు ఏదో జ్ఞానోదయం కలగాలి అన్న ఉద్దేశంతో, అంటే ఆయన యొక్క లక్ష్యం కోసం అలా ఏకాగ్రతతో ధ్యానం చేస్తుండేవాడు. సో ఆ ప్రాంతం వ్యాసర అనే వ్యక్తి పేరు మీదుగానే వ్యాసర పోయి వ్యాస అయిపోయింది. అంటే వ్యాసరపై వాడక భాషలోకి వచ్చేసరికి ఏం పేరుగా మారినది అంటే బాసరగా. వావై బా అంటే ఇక మన వాళ్ళు పలుకుతారు చూశారండి, బా ప్లేస్లో వా పలుకుతారు, అలా పలుకుతుంటారు. సో వా ప్లేస్లో ఏం పలికారు? బా పలికారు. ఆటోమేటిక్గా అది వ్యాసర కాస్త ఏమైంది? బాసర అయిపోయిందని చెప్పవచ్చు. ఓకే, ఆ రకంగా బాసర సరస్వతి దేవాలయం అయిపోయింది. ఓకే, అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్న జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే కర్ణాటక చక్రవర్తి, అంటే కర్ణాటక ప్రాంతానికి చెందిన చక్రవర్తి ఒక ఆయన ఉంటాడండి. ఆయన పేరు ఏమి పేరు అంటే బీర్బలుడు అని చెప్పవచ్చు.
ఈ బీర్బలుడు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఈ సరస్వతి దేవాలయాన్ని నిర్మించడం జరిగినది అని చెప్పి చెప్పవచ్చండి. మరి సాధారణంగా సరస్వతి దేవి యొక్క జన్మించిన రోజు లేదా జన్మదినం లేదా బర్త్డే ఎప్పుడు అంటే వసంత పంచమి. వసంత పంచమి అని చెప్పవచ్చండి. వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటంటే సరస్వతి దేవత యొక్క జన్మదినం అని చెప్పవచ్చు. ఓకే, ఈ వసంత పంచమి రోజున మరియు దేవి నవరాత్రులు అని చెప్పేసి మనకు తెలుసు. దేవి నవరాత్రులు అంటే దేవతకు సంబంధించిన నవరాత్రులు మనకు తెలుసు అండి. దసరా ఇలాంటి సందర్భాలు, దసరా ఓకే అండి. దేవి నవరాత్రుల సందర్భాలలో ముఖ్యంగా ఈ వసంత పంచమి మరియు దేవి నవరాత్రుల సందర్భంలో ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంలో భక్తులు కిక్కిరిస్తారు. ఎక్కువ మొత్తంలో ఉంటారు అని చెప్పవచ్చు. మరి సాధారణంగా ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎందుకు ఫేమస్ అనే విషయాన్ని కనుక మనం చూస్తే, పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించడానికి, పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించడానికి గాను ఇది ఫేమస్ అని చెప్పవచ్చండి. మరి ఈ రకంగా మనకు జ్ఞాన సరస్వతి దేవాలయానికి సంబంధించిన విషయాన్ని మనం ఈ రకంగా చూడడం జరుగుతుంది. ఓకే అండి. నిర్మల్ జిల్లాలో ఉన్న దేవాలయమే జ్ఞాన సరస్వతి దేవాలయం. నిర్మల్ జిల్లాకు నిమ్మనాయుడు అనే వ్యక్తి పేరు మీదుగా నిర్మల్ పేరు వచ్చింది. ఇక్కడ గోదావరి నది పరిసర ప్రాంతంలో ఒకప్పుడు వ్యాసర మహర్షి అనే వ్యక్తి తపస్సు చేసేవాడు. వ్యాసరపై ఈ కాలక్రమంలో బాసరగా మారింది అని చెప్పవచ్చు. ఆ రకంగా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంటే కర్ణాటక ప్రాంత పాలకుడైన బీర్బలుడు ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఆ రకంగా ఆ కర్ణాటకకు చెందిన బీర్బలుడు నిర్మించిన దేవాలయం కాలక్రమంలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అనేక లక్షల మంది విద్యార్థులకు, అనేక లక్షల మంది పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించడానికి అది ప్రధాన కేంద్రమైంది. మనం చూస్తుంటాము, మన తెలుగు రాష్ట్రాలలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫస్ట్ అక్షరాభ్యాసాన్ని ఇక్కడనే నిర్మించడానికి, అంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి భారతదేశంలో జ్ఞాన సరస్వతి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి అంటే, మరి మనం సాధారణంగా గమనించినట్లయితే 2 ఉన్నాయండి. అందులో ఒకటి ఎక్కడున్నది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నది అని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అనేది ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం అనుకోండి. మనందరూ తెలుసు 2019 ఆగస్టు 5, 2019 ఆగస్టు 6, 2019 ఆగస్టు 9, 2019 అక్టోబర్ 31 అంటే ఏందో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఆ డేట్స్ అవి మీకు రికాల్ అవుతూ ఉంటాయి. మరి ఆ రకంగా జ్ఞాన సరస్వతి దేవాలయం భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. జ్ఞాన సరస్వతి దేవాలయాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి అని చెప్పవచ్చు. అందులో ఒకటి ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. మరొకటి ఎక్కడుంది? టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్నది అని ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా జ్ఞాన సరస్వతి దేవాలయాలు భారతదేశంలో ప్రస్తుతం 2 ఉన్నాయి అని చెప్పుకోవచ్చండి. ఈ రకంగా నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి సంబంధించిన విషయాలు. ఓకే అండి. ఓకే అండి. మరి ఈ రకంగా మనం ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఇంతకుముందు నిర్మల్ జిల్లా గురించి చెప్పుకున్నాం. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మరొక ప్రసిద్ధి చెందిన జలపాతాలు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే, అందులో నెంబర్ 1 పొచ్చేర జలపాతం అని చెప్పవచ్చండి. పొచ్చేర జలపాతం. మరి పొచ్చేర జలపాతానికి సంబంధించిన విషయాలను కనుక మనం చూస్తే, ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదండి. ఆదిలాబాద్ జిల్లాలో బోధుకు వెళ్ళే మార్గంలో, ఎక్కడండి? బోధు అనే ప్రాంతానికి వెళ్ళే మార్గంలో పొచ్చేర అనే గ్రామంలో గలదు. పొచ్చేర అనే గ్రామంలో గలదు. ఇది ఎక్కడ ఉన్నది అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది అని చెప్పవచ్చండి. అదే మాదిరిగా చూసినట్లయితే మరొక జలపాతం పేరు ఏమి పేరు అంటే గాయత్రి జలపాతం. గాయత్రి అని చెప్పేసి ఆ మధ్యలో ఒక సీరియల్ వచ్చేదండి. ఆ సీరియల్ పేరు ఇప్పుడు చూసినట్లయితే గాయత్రి జలపాతం. గాయత్రి అనేది ఇక్కడ ఏమిటి? జలపాతం పేరు. గాయత్రి జలపాతం ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని కనుక మనం చూస్తే, నేరేడిగొండ మండలం నేరేడి కొండ మండలం
నేరేడికొండ మండలం, దర్నూం 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 కొన్ని పుస్తకాలలో తర్నూం అని కూడా రాశాడండి. దర్నూం అనే ప్రాంతంలో గలదే ఈ గాయత్రి జలపాతం అని చెప్పవచ్చండి. గాయత్రి జలపాతం. నెక్స్ట్ ఉన్న మరొక ప్రసిద్ధి చెందిన జలపాతం, ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మరొక ప్రసిద్ధి చెందిన జలపాతం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే కనకదుర్గ జలపాతం. కనకదుర్గ జలపాతం అని చెప్పవచ్చండి. కనకదుర్గ జలపాతం, కనకదుర్గ జలపాతం, కనకదుర్గ జలపాతం అని చెప్పవచ్చండి. ఈ కనకదుర్గ జలపాతం ఎక్కడ ఉంది అంటే ఇదే ఆదిలాబాద్ జిల్లాలోని గిర్నార్ అనే ప్రాంతంలో కలదు అని చెప్పవచ్చండి. గిర్నార్ అనే ప్రాంతంలో కలదు కనకదుర్గ జలపాతం. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, అలా చెప్పుకున్న ప్రసిద్ధి చెందిన జలపాతం ఏంటిది అనుకున్నాం? కుంతాల జలపాతం అని చెప్పుకోవడం జరిగిందండి. ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన ప్రకృతిపరమైన అంశాలు అంటే జలపాతాలు ఏంటి అంటే ఈ 4 అని చెప్పవచ్చండి. ఒకటి కుంతల జలపాతం, మరొకటి పుచ్చర జలపాతం, మరొకటి గాయత్రి జలపాతం, మరొకటి కనకదుర్గ జలపాతం. పుచ్చర జలపాతం ఎక్కడ ఉంది అంటే బోధ తాలూకాలోని పుచ్చర అనే గ్రామం వద్ద గలదు. మరి గాయత్రి జలపాతం ఎక్కడ ఉంది అంటే నేరేడిగొండ మండలంలోని తర్నూం నేరేడిగొండ మండలంలోని తర్నూం అనే ప్రాంతంలో గలదు. ఆ జలపాతం పేరు ఏమంటున్నామో గాయత్రి జలపాతం అంటున్నామండి. అదే మాదిరిగా కనకదుర్గ జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని గిర్నార్ అనే ప్రాంతంలో కలదు అని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా మనం ఈ ఆదిలాబాద్కు సంబంధించిన ప్రకృతిపరమైన పర్యాటక స్థలాల గురించి చెప్పుకోవడం జరిగింది అని చెప్పవచ్చండి. రైట్.